హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం జెనెటిక్ డిసార్డర్స్లో కొన్ని ఇంపార్టెంట్ డిసార్డర్స్ అనేవి ఉన్నాయి. వీటిని మనం సిండ్రోమ్స్ అని కూడా చదువుకుంటూ ఉంటాం. ఈ మధ్య అడిగే రైల్వే ఎగ్జామ్స్లో వీటిని బాగా అడుగుతూ ఉన్నారు. ఇది మనకి ముఖ్యంగా కూడా జెనెటిక్స్ అనే టాపిక్ నుంచి మనకు వస్తూ ఉండేది. ఈ జెనెటిక్స్లో జన్యు సంబంధమైన రోగాలు అనేవి కొన్ని వస్తూ ఉంటాయి. జన్యు సంబంధమైన రోగాలు, ఈ జన్యు సంబంధమైన రోగాల మీద మనకి బాగా ఎంసిక్యూస్ అనేవి బాగా అడుగుతూ ఉన్నారు. సో వాటిలో దృష్టిలో పెట్టుకొని నేను కొన్ని జెనెటిక్ డిసార్డర్స్ని మీకోసం తీసుకొచ్చాను. ఈ జెనెటిక్ డిసార్డర్స్లో కూడా రకాలు ఉంటాయి. వీటిని క్రోమోజోమల్ డిసార్డర్స్ అంటారు. క్రోమోజోమ్స్ తెలుసు కదా, మనకి ఫాదర్ నుంచి చిల్డ్రన్స్కి లక్షణాలను తీసుకొస్తూ ఉంటాయి కదా. క్రోమోజోమ్స్ లోపల జీన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఏ సెక్షన్ ఆఫ్ డిఎన్ఏని మనం జీ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఏ సెక్షన్ ఆఫ్ డిఎన్ఏ, దాన్ని మనం జీన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఓకేనా. కాబట్టి జెనెటిక్ డిసార్డర్స్ అన్న క్రోమోజోమల్ డిసార్డర్స్ అన్న ఒకటే. దీంట్లో రకరకాలు ఉంటాయి. దాంట్లో మనం ఒక రకం మాట్లాడుకుంటున్నాం. వీటిని సిండ్రోమ్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్. అవి ఏంటో చూద్దాం. చూడండి, ఫస్ట్గా మనకి 5 రకాల సిండ్రోమ్స్ ఉంటాయి. ఫస్ట్ది డౌన్ సిండ్రోమ్, దీన్ని ట్రిజోమీ 21 అంటారు. ట్రిజోమీ 21. ఇంకోటి ఫ్రాగైల్ ఎక్స్ సిండ్రోమ్, ఇంకోటి లీన్ ఫిల్టర్ సిండ్రోమ్, ఇంకోటి XXX సిండ్రోమ్, ఇంకోటి టర్నర్ సిండ్రోమ్. ఇవన్నీ కూడా క్రోమోజోమల్ డిసార్డర్స్ అన్నమాట. మనకి పలానా డౌన్ సిండ్రోమ్ అని మెన్షన్ చేసి ఏ క్రోమోజోమ్ తగ్గింది, ఏ క్రోమోజోమ్ పెరిగింది, ఈ డిసీజ్ ఎప్పుడు వచ్చింది అని అడుగుతూ ఉంటాడు. ఈ 5 రకాల డిసీజెస్ అనేవి కూడా జెనెటిక్ డిసీజెస్. అవి ఎప్పుడు వస్తాయి అన్న విషయం మీద మనకు ఒక ఐడియా అనేది ఉండాలి. ఓకేనా. అసలు ముందు ఈ డిసీజెస్ గురించి మనం తెలుసుకునే ముందు అసలు క్రోమోజోమ్స్ అంటే ఏంటో ఒక విషయం మనం తెలుసుకుందాం. మన బాడీలో క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 23 పేర్స్ ఉంటాయి. 23 పేర్స్ అంటే 23 × 2 మొత్తం ఎంత, 46. టోటల్ 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. అయితే వీటిని 2 భాగాలుగా డివైడ్ చేశారు. ఒకటి ఆటోజోమ్స్, ఇక 2 ఏమో సెక్స్ క్రోమోజోమ్స్ అన్నమాట. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు, మన బాడీలో ఉండే సెక్స్ క్రోమోజోమ్స్ ఎన్ని, 2. సెక్స్ క్రోమోజోమ్స్ కానివి ఎన్ని, 44. వాటిని అవాటోజోమ్స్ అంటూ ఉంటారు. ఈ సెక్స్ క్రోమోజోమ్స్లో కూడా మేల్లో XY అనే క్రోమోజోమ్స్ ఉంటాయి. అదే ఫీమేల్ అనుకోండి XX అనే క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకేనా. మేల్ అయితే XY క్రోమోజోము, ఫీమేల్ అయితే XX క్రోమోజోమ్స్. ఇదిగోండి, ఇది మేలు, ఇది ఫీమేలు. ఎప్పుడైతే మేల్ ఫీమేలు మ్యారేజ్ ద్వారా ఏకమయ్యి ఎప్పుడైతే వాళ్ళు పిల్లల కంటానికి మేటింగ్ జరిగిద్దో, కలుస్తారో, అప్పుడు ఇలా క్రోమోజోమ్స్ కలుస్తూ ఉంటాయి. మేల్ నుంచి X క్రోమోజోము X, మేల్ నుంచి Y క్రోమోజోము X, మేల్ నుంచి Y X, ఇక్కడ నుంచి X ఇలా కలుస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మేల్ క్రోమోజోమ్ అంటే ఏంటి, XY కదా, ఫీమేల్ అంటే XX. ఇలా 2 కలిసినప్పుడు ఫీమేలు మేలు ఇలా పిల్లలు పుడతానికి అవకాశం ఉంది. చాలా వరకు మనకి తెలియక ఆడవాళ్ళు ఎప్పుడైతే పిల్లల్ని కంటారో ఆడపిల్ల పుట్టగానే చంపేస్తూ ఉంటారు. అదేవిధంగా మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని తిడుతూ ఉంటారు, నువ్వే ఆడపిల్లని కన్నావని. కానీ బయాలజీ తెలిసిన వ్యక్తులు ఎవరు కూడా ఆ మాట అనరు. ఎందుకు అంటే, ఇదిగోండి, ఇది X, ఇది Y. ఫీమేల్లో XX మాత్రమే ఉంది. అంటే మేల్ పర్సన్ పుట్టాలి అంటే ఈ Y క్రోమోజోమే కారణం. కాబట్టి Y క్రోమోజోమ్ ఉండేది ఎవరి దగ్గర, మేల్ దగ్గర. కాబట్టి ఆడపిల్లలు పుట్టాలా మగపిల్లలు పుట్టాలనే జెండర్ని ముఖ్యంగా డిసైడ్ చేసేది మేల్ పర్సనే, ఫీమేల్ పర్సన్ కాదు. కానీ ఫీమేల్ పర్సన్ అందరూ బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఆ తప్పు చేయకూడదు. సో యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్, మనకి తెలిసిన దాని ప్రకారం, మనం చదువుకున్న దాని ప్రకారం మేల్ పర్సన్స్కి ఎక్కువగా జెండర్ని డిసైడ్ చేసే అవకాశం ఉండేది. బికాజ్ దే హ్యావ్ XY క్రోమోజోమ్. ఎందుకు, XY క్రోమోజోమ్ ఉంటేనే మేల్ పర్సన్ పుడతారు. Y క్రోమోజోమ్ ఉంది అక్కడే కదా. XX క్రోమోజోమ్ ఉంది ఫీమేల్ దగ్గర. కాబట్టి వాళ్ళకి తెలియదు, మేల్ నుంచి XX కలిసింది అనుకోండి అది ఫీమేల్, మేల్ నుంచి YX కలిసింది అనుకోండి అది మేల్ పర్సన్ అనమాట. మగపిల్లోడు పుట్టాలనుకుంటే Y క్రోమోజోమ్ హైలైట్ ఉండాలి, YX ఉండాలి. Y అనేది మేల్ దగ్గరే ఉండేది కాబట్టి మేల్ ఈజ్ ద జెండర్ డిసైడింగ్ పర్సన్. ఇది కూడా ఎగ్జామ్లో అడిగాడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మొత్తం ఆటోజోమ్స్, 2 సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ డౌన్ సిండ్రోమ్, ఈ వ్యాధి పేరు డౌన్ సిండ్రోమ్. ఇక్కడ ఏం జరిగిద్దంటే an extra copy of chromosome 21.
21వ రకమైన క్రోమోజోమ్ ఉంది చూసారా, అక్కడ ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ అనేది వచ్చిందనమాట. ఒక క్రోమోజోమ్ ఎక్స్ట్రాగా యాడ్ అవటం వల్ల మొత్తం ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? 46 కదా. ఒకటి కలిపితే మొత్తం ఎన్ని అవుతాయి? 47 అవుతాయి. ఇదిగోండి 21వ క్రోమోజోమ్ దగ్గర ఎక్స్ట్రా క్రోమోజోమ్ యాడ్ అవటం వల్ల మొత్తం సంఖ్య 47కి చేరింది. అలా వచ్చిన రోగాన్ని డౌన్ సిండ్రోమ్ అంటారు. పేరులో డౌన్ ఉంది కాబట్టి క్రోమోజోమ్ సంఖ్య తగ్గింది అనుకోవద్దు, పెరిగిందనమాట. క్రోమోజోమ్ సంఖ్య పెరిగింది కానీ పేరులో డౌన్ సిండ్రోమ్ అని ఉండిద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రాగైల్ ఎక్స్ సిండ్రోమ్ అంటారు. ఇంకో దాని పేరు ఏంటంటే ఫ్రాగైల్ ఎక్స్ సిండ్రోమ్. పేరులోనే ఉంది ఫ్రాగైల్ ఎక్స్ సిండ్రోమ్. ఫ్రాగైల్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కూడా మనకు టోటల్గా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇక్కడ క్రోమోజోమ్ ఏది యాడ్ అవ్వదు, అదేవిధంగా సబ్ట్రాక్ట్ తగ్గదు. క్రోమోజోమ్ పెరగటం, క్రోమోజోమ్ తగ్గటం ఆ రెండు ఇక్కడ జరగవు. కానీ ఉన్న 46 క్రోమోజోమ్స్లో ఎక్స్ క్రోమోజోమ్ ఉంది కదా, అది బ్రోకెన్ అయింది అనమాట, లేదా ఫ్రాగైల్ అయింది, పెలచుగా మారిద్ది. పలుసుగా మారటం, మనకి బోన్స్ కూడా పెలుసుగా మారిపోయినాయి అనుకోండి, ఏమైపోతాయి? ఇరిగిపోతూ ఉంటాయి కదా. కాబట్టి ఎక్స్ క్రోమోజోమ్ బ్రోకెన్ ఫ్రాగైల్గా మారిపోయింది. అలా మంచిగా ఉండాల్సిన క్రోమోజోము ఫ్రాగైల్ ఎక్స్గా మారిపోయింది. అలా ఎక్స్ క్రోమోజోమ్స్ ఎక్కువగా ఉండేది ఏంటి? ఫీమేల్లోనే కదా. కాబట్టి ఈ రోగం ఎక్కువగా ఫీమేల్స్లో కనబడుతూ ఉండిద్ది. వీళ్ళకి లో ఐక్యూ, ప్రాబ్లమ్స్ విత్ మ్యాథ్స్, వీళ్ళు మ్యాథ్స్ కూడా సరిగ్గా చేయలేరు, యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంటారు, డిప్రెషన్గా ఫీల్ అవుతూ ఉంటారు, కమ్యూనికేషన్ కూడా బాగా చేయలేరు, బాగా భయస్తులుగా ఉంటూ ఉంటారు. ఇవి లక్షణాలు అన్నమాట. ఓకేనా. కాబట్టి ఫ్రాగైల్ పేరులో ఎఫ్ ఉంది కాబట్టి ఇది ఎక్కువగా ఫీమేల్స్లో వచ్చే జెనెటిక్ డిసార్డర్ అని గుర్తుపెట్టుకోండి. 46 క్రోమోజోమ్ల సంఖ్య అయితే మారదు కానీ ఉన్న క్రోమోజోమ్స్లో ఎక్స్ అనే క్రోమోజోమ్ పెలుచుగా బ్రోకెన్గా మారిపోయింది. అందుకే దీన్ని ఫ్రాగైల్ ఎక్స్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఓకేనా, అర్థమైందా? కమింగ్ టు నీ ఫిల్టర్ సిండ్రోమ్ అన్నమాట. నీ ఫిల్టర్ సిండ్రోమ్. ఈ నీ ఫిల్టర్ సిండ్రోమ్లో దిస్ ఇంక్లూడ్స్ వన్ కాపీ ఆఫ్ అన్ ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్. చూడండి, ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అయింది అనమాట. అలా యాడ్ అయినప్పుడు దాన్ని లీన్ ఫిల్టర్ సిండ్రోమ్ అంటారు. మెయిన్లీ అకర్స్ ఇన్ మేల్స్ అనమాట. ఇది మనకి మేల్స్లో ఎక్కువగా కనపడుతూ ఉండిద్ది. ఉదాహరణకి మేల్స్లో మొత్తం ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. సో 46లో కూడా ఎక్స్ క్రోమోజోమ్స్ ఏంటి? XY. కానీ ఒక ఎక్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయింది అనమాట. కాబట్టి 46 XY క్రోమోజోమ్స్ ఉన్న మేల్కి ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఎక్స్ట్రాగా యాడ్ అయింది కాబట్టి దాన్ని లీన్ ఫిల్టర్ సిండ్రోమ్ అంటారు. ఓకేనా. ఇదిగోండి 46 XY, ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఎక్స్ట్రాగా యాడ్ అయింది కాబట్టి 47 XYX. కొన్నిసార్లు మనకి ఇది కూడా ఇస్తూ ఉంటాడు, ఒక క్రోమోజోమ్ పెరిగింది కాబట్టి 47 అయింది, ఆ పెరిగింది ఏమైంది? X అయింది. అందుకే సంఖ్య పెరిగింది, 6 క్రోమోజోమ్స్లో రిప్రజెంటేషన్ కూడా మారింది. ఇలా ఇచ్చి ఇది ఏ వ్యాధి అంటాడు? 47 XYX, ఎక్స్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి లీన్ ఫిల్టర్ సిండ్రోమ్. ఇది మేల్స్లో వచ్చేది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. దీన్ని XXX సిండ్రోమ్ అంటారు. XXX చూడండి, ఇక్కడ XXX అన్నాడు కాబట్టి ఆల్రెడీ 2 ఎక్స్లు ఉండి ఇంకో ఎక్స్ యాడ్ అయితేనే కదా XXX అని అనేది. కాబట్టి ఆల్రెడీ 2 ఎక్స్లు ఉండేది ఎవరిలో? ఫీమేల్లోనే కదా. కాబట్టి XXX సిండ్రోమ్ ఎక్కువగా ఎవరికి వచ్చింది అంటే ఫీమేల్ పర్సన్స్కి వచ్చింది. పేరుని ఆధారం చేసుకుని మనం చెప్పేయచ్చు. కాబట్టి XXX ఉన్న XX క్రోమోజోమ్కి ఇంకో ఎక్స్ క్రోమోజోమ్ ఎక్స్ట్రాగా యాడ్ అయిందనమాట. సో దిస్ అకర్స్ ఓన్లీ ఇన్ ఫీమేల్స్లోనే మనకు కనపడుతూ ఉండిద్ది. 1 కాపీ ఆఫ్ ఎక్స్ట్రా క్రోమోజోమ్. ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఎక్స్ట్రాగా యాడ్ అయింది. ఇదిగో ఆడవాళ్ళ క్రోమోజోమ్స్ని 46 XXగా సూచించాలి. ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ని ఎక్స్ట్రాగా యాడ్ అయింది కాబట్టి 47 XXX. ఓకేనా. ఒక క్రోమోజోమ్ పెరిగింది కాబట్టి 47 రాసాము, పెరిగింది ఎక్స్ కదా, అందుకే ఎక్స్తో రిప్రజెంట్ చేసాం. అర్థమైందా? కాబట్టి ఇలా మనం రిప్రజెంట్ చేయాలి. ఇది XXX సిండ్రోమ్ ఏమో ఎక్కువగా ఫీమేల్స్లో వస్తూ ఉండిద్ది, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చివరిగా టర్నర్ సిండ్రోమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో బాగా అడిగిందే టర్నర్ సిండ్రోమ్ అనమాట. ఇది ఏం తెలియజేస్తుందో చూద్దాం. దిస్ ఓన్లీ ఎఫెక్ట్స్ ఫీమేల్స్. ఇది కూడా ఎక్కువగా ఫీమేల్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉండిద్దంట. ఇట్ హ్యాపెన్స్ వెన్ వన్ ఆఫ్ ది టూ ఆఫ్ ది ఎక్స్ క్రోమోజోమ్స్. ఇట్ హ్యాపెన్స్ వెన్ వన్ ఆఫ్ ది
వెన్ వన్ ఆఫ్ ది టూ ఆఫ్ ది ఎక్స్ క్రోమోజోమ్స్. ఉన్న 2 క్రోమోజోమ్స్లో ఒకదానికి ఏదో తేడా జరిగిద్ది అనమాట. అర్థమైందా? ఇట్ హ్యాపెన్స్ వెన్ వన్ ఆఫ్ ది టూ ఆఫ్ ది ఎక్స్ క్రోమోజోమ్స్లో ఏదో తేడా జరిగింది. ఆ ఉన్న 2 ఎక్స్ క్రోమోజోమ్స్లో ఒక ఎక్స్ క్రోమోజోమ్ తేడా పడటం వల్ల ఈ టర్నర్ సిండ్రోమ్ వచ్చింది. ఇది రావటం వల్ల ఆడవాళ్ళలో మెన్స్ట్రువల్ సైకిల్, ఓవరీ ఫంక్షను, ఎందుకంటే వాళ్ళకి మంత్లీ కూడా మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు ఓవరీ అనేది ఎక్సెల్ అనేది రిలీజ్ అయ్యింది కదా, అక్కడ తేడా జరిగిద్ది అనమాట. కాబట్టి ఈ సిండ్రోము ఇలాంటి ఫంక్షన్స్ని డిస్ఫంక్షన్స్గా మారుస్తూ ఉండిద్ది. ఇక్కడ కాస్త సిమిలారిటీ మిస్ అయ్యిద్ది అనమాట. అందుకే చాలామందికి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆడవాళ్ళకి. అది జన్యుపరంగా కూడా వస్తూ ఉంటాయి. తల్లికి ఆ ప్రాబ్లం ఉండి పిల్లలకు కూడా వస్తూ ఉండిద్ది. అలా రావడానికి గల కారణం టర్నర్ సిండ్రోమ్ వల్ల, సిండ్రోమ్ లోపం వల్ల. ఓకేనా? వీటిని బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. ఇదిగోండి, డౌన్ సిండ్రోమ్, ట్రిజోమీ 21 క్రోమోజోమ్ ఎక్స్ట్రాగా యాడ్ అవటం వల్ల. ఫ్రాగైల్ ఎక్సేంజ్ సిండ్రోమ్, దీంట్లో 46 మాత్రమే ఉంటాయి, కొత్తగా ఏమీ యాడ్ అవ్వు, ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ బ్రోకెన్గా మారిద్ది అని గుర్తుపెట్టుకోవాలి. నీఫిల్టర్ సిండ్రోమ్, ఇది ఎక్కువగా మనకి మేల్స్లో కనపడిద్ది, ఒక ఎక్స్ క్రోమో ఎక్స్ట్రా యాడ్ అవటం వల్ల. ఇది ఫీమేల్స్లో కనపడిద్ది, ఇక్కడ ఎక్స్ క్రోమోజోమ్ యాడ్ అవటం వల్ల. ఇక్కడ ఉన్న 2 ఎక్స్ క్రోమోజోమ్లో ఒకటి బాగా దెబ్బతినిద్ది, అందుకే టర్నర్ సిండ్రోమ్ అన్నారు. ఓకేనా? నెక్స్ట్, ఇవి కాకుండా మనకి ఎగ్జామ్స్లో ఇంకా క్రోమోజోమల్ డిసార్డర్స్ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, అనదర్ జెనెటిక్ డిసార్డర్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. మనకి సికిల్ సెల్ అనీమియా, మనకి ఆర్బీసీ ఉంటాయి కదా, ఆర్బీసీలో మనకి ఇలాగా ఉంటాయి సెల్స్, ఇప్పుడు ఓవెల్ షేప్లో కనపడుతూ ఉంటాయి. ఏంటవి? ఎర్ర రక్త కణాలు. ఎర్ర రక్త కణాలు ఓవెల్ షేప్లో ఉండాల్సింది సికిల్ సెల్లో మారిపోతూ ఉంటాయి, ఇలా కొడవల ఆకారంలో మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా కొడవల ఆకారంలో మారిపోతూ ఉంటాయి. కొడవల ఆకారంలో మారిపోయేది కూడా సికిల్ సెల్ అనీమియా అంటారు. నెక్స్ట్, హార్ట్ డిసీజు, అల్జీమర్స్ డిసీజెస్, డయాబెటీసు, క్యాన్సరు, ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటి డిసీజెస్ అన్నీ కూడా వంశపారపర్యంగా జెనెటిక్ డిసార్డర్స్గా వస్తుంటాయి. అంటే జన్యులోపం అన్నమాట. ఇవన్నీ కూడా జన్యువులో లోపం ఉండటం వల్ల ఈ రోగాలు అనేవి ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఆ జన్యు లోపాలు తల్లి నుంచి పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అందుకే వీటిని జెనెటిక్ డిసార్డర్స్ అంటారు. వీటిని కూడా ఎగ్జామ్లో ఇచ్చి కింది వాటిలో జన్యుపరమైన రోగం కానిదేంటి, అయినదేంటి అని కూడా అడుగుతూ ఉంటాడు. కలర్ బ్లైండ్నెస్ కూడా అలాంటి రోగమే అనమాట, అది కూడా జన్యుపరమైన రోగం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ జెనెటిక్ డిసార్డర్స్ చాలా ఇంపార్టెంట్. వీటి మీద రైల్వే ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉందని నేను చాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చూశాను. అవి చూసి మీకు ఉపయోగపడిద్దని చెప్పి ఈ వీడియోని చేశాను. ఓకేనా? ఎవరైతే మన వీడియోస్ని డైలీ కంటిన్యూస్గా చూస్తున్నారో వాళ్ళందరూ చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ నేను ఇలాంటి కాన్సెప్ట్స్ మీద చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకోండి. ఓకేనా? మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.